ఇక దాదాపు నిన్ను మొత్తం కూడా అంత కవితక్కదే కనబడుతుంది. కవితక్క సంచలన వ్యాఖ్యలు నిన్న అందరం మనం మీడియా సమక్షంగా ఆమె మాట్లాడేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద బాధపడుతుంది. ఆయన ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద వ్యక్తి. మరి ఆయనకు మరకలు అంటించింది ముఖ్యంగా హరీష్ రావు, సంతోషే. మా నాన్న పక్క నుండి చాలా రకాలుగా మా నాన్నగారిని ఇబ్బంది పెట్టారని చెప్పారు. దానికి సంబంధించిన వార్తనే. హరీష్, సంతోష్ అవినీతి అనకొండలు. వారిద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు. అంటే వాళ్ళ వల్లనే ఇంత పరిస్థితి వచ్చింది అని చెప్పేసి నిన్న చెప్పడం కూడా జరిగింది. అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మా నాన్న అనుభవంలో చాలా తక్కువ. ఆయన లాంటి వ్యక్తి కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిన పరిస్థితి ఈ అందరి వల్ల, ఈ అనకొండల వల్ల వచ్చిందని తను సంచలనంగా మాట్లాడడం జరిగింది. ఇక చూడండి ఒకసారి, వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆ ఇద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కరప్షన్లో హరీష్ రావు పాత్ర లేదా? కేసీఆర్పై సిబిఐ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి. ఇక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అంటే వాళ్ళిద్దరి మధ్యన హరీష్ రావు వెనకాల కూడా రేవంత్ రెడ్డి గారి ఉండి ఈ కథంతా నడిపిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలే అని చెప్పేసి తన యొక్క మనోవేదన చెప్పడం అయితే జరిగింది. ఇక ఏమన్నది, ఇంకా పార్టీలో దయ్యాల పేర్లు బయట పెట్టిన ఎమ్మెల్సీ హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా కామెంట్స్. నిన్నటి వరకు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాదించిన బీఆర్ఎస్ అసలైన అవినీతి పరులు వీరిద్దరే అంటూ ఎమ్మెల్సీ వెల్లడి. తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేత. ఇక ఈమె వ్యాఖ్యలకైతే దాదాపు బీఆర్ఎస్ వర్గాలు కూడా మొత్తం కూడా బ్రహ్మాండంగా తలలు పట్టుకోవడం అనేది జరిగింది. మనం ఎన్నో రకాల కొన్ని సినిమాలు చూస్తుంటే అందులో ఉన్న వ్యక్తే వాళ్ళని తిడుతుంటే ఎట్లా ఉంటుందో పరిస్థితి, అదే పరిస్థితి. ఒక గమ్మత్తైనటువంటి సినిమాలాగా బీఆర్ఎస్ పార్టీ మన గమ్మత్తుగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈరోజు వాళ్ళ శత్రువులు అయిపోయారు. ఇక వాళ్ళు మరి రేపొద్దున పార్టీ భవిష్యత్తు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కష్టం. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ యొక్క పార్టీని బహిర్గతం చేసుకొని మైనస్గా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి బీఆర్ఎస్ వర్గీయులకు ఆ విషయం తెలుసో తెలియదో చూద్దిగా అది వాళ్ళ ఆలోచించుకోవాలి. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వారి వల్లే కేసీఆర్ అవినీతి మరకలు అంటుకున్నాయని సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు. హరీష్ రావు అవినీతి వల్లే ఆయనను 2వ టర్ములో ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని తెలిపారు. వీరిద్దరి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తనపై కుట్రలు చేసినా సహించనని, కానీ కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకోను అని చెప్పేసి తన యొక్క కూతురుగా ఘంటాపదంగా చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మొత్తానికైతే తలలు పట్టుకోవాలి. తలకాయ నొప్పే నిన్నంతా కూడా. ఎందుకంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అంతా కాంగ్రెస్ యొక్క కాళేశ్వరం అవినీతిపై వాళ్ళు ప్రసంగాలు చేసినప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఏది మన సాక్ష్యాధారాలతో కూడా వాదోపవాదంలో కూడా ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది.